నమస్తే, ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెనాలిలో వైభవంగా జరిగిన స్వర్లయ వేదిక రజతోత్సవాలు. ప్రముఖ నర్తకి సినీ నటి మంజు భార్గవికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతం అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. మార్కెట్ సెంటర్లో వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం. వేలాదిగా తరలి వచ్చి భజన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన ధనుర్మాస వ్రత మహోత్సవాలు. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతం. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు తెనాలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఆరంభ ఉత్సవాల్లో భాగంగా విశేష పూజ కార్యక్రమాలు, ధనుర్మాస వ్రతం నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్డులో గల ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఆదివారం ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు తెల్లవారుజాము 5:30 నుండి తిరుమంజనం, అభిషేకాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం అష్టోత్తర శతమార్చన, తిరుప్పావై పూజలు, గోపూజ, తీర్థగోష్ఠి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల్లో శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామితో కలిసి స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేటి నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు నెల రోజుల పాటు జరగనున్న ధనుర్మాస ఉత్సవాల వివరాలను నిర్వాహకులు తెలియజేస్తారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా ఇక్కడ ధనుర్మాస వ్రత మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి రోజు ధనుర్మాస వ్రత ప్రారంభంలో మహిళలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. సమస్త మానవాళినంతటినీ కూడా భగవంతుడి పాదముల దగ్గర చేర్చగలిగేటువంటి గొప్ప వ్రతాన్ని, శరణాగతి వ్రతాన్ని అమ్మ ఆచరించి అందరి చేత ఆచరణ చేయించింది. అలాంటి అమ్మ చేసినటువంటి ధనుర్మాస వ్రతం ఈరోజు ఆరంభమైంది. ప్రాతకాలంలో చక్కగా అమ్మవారికి తిరుమంజనం అభిషేకోత్సవాన్ని జరిపించుకుని ఇప్పుడు అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం. తిరుప్పావై అంటే స్త్రీ వ్రతం. స్త్రీ వ్రతాన్ని ఆచరించింది గనక భగవద్భక్తులతో కలిసి భగవంతుని సేవించిన వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. మన తెనాల్లో శరణాగతి గోష్ఠి ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా 2023-24 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 17వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు దాకా ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అనేక మంది పాల్గొనాలి. చక్కగా గోదాదేవి చూపినటువంటి మార్గంలో మనం నడవగలిగితే ఇంకా మనం ఏ మార్గానికి వెళ్ళక్కర్లా. మనకి ఏది కావాలన్నా భగవంతుడు ఇస్తాడు. ఈ శరీరానికి, ఆత్మకి కావలసినటువంటి ఏ సదుపాయాలు మనకు సమకూర్చాలో భగవంతుడు అన్నీ సమకూరుస్తాడు. అమ్మ ద్వారా భగవంతుడు ఆశ్రయించగలిగితే. క్రిస్మస్ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. స్థానిక 32వ వార్డులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. తెనాలి పట్టణంలోని 32వ వార్డులో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవ సేవకులు ఎమ్మెల్యే శివకుమార్కు ఆశీస్సులు అందజేశారు. క్రిస్మస్ కేక్ను కట్ చేసి ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలియజేశారు. యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో అక్షయ ఫ్రెండ్ సర్కిల్ పిల్లి ప్రసాద్, నాగమణి, 32వ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, అక్కిదాసు కిరణ్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ మాసంలో ఇలా అనేక కార్యక్రమాల ద్వారా సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కలగటం కూడా ఆ భగవంతుని కృపని నేను బాగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే నేను అనేక సంవత్సరాలుగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మన నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు పాల్గొనటం కూడా ఒక గొప్ప అనుభూతిని, అలాగే జీసస్ క్రైస్ట్ ఆశీస్సులను కూడా నేను అనేక సందర్భాల్లో ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండగ, గొప్ప పండగ.
జీసస్ క్రైస్ట్ జన్మమే మనందరికీ తెలిసిందే. ఈ యుగాన్ని రెండుగా చేసింది, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. సో ఆయన పుట్టుకి అంత గొప్ప విశేషం ఉండటం, ఈ మన ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉంచాలని, ఈ రేపు క్రిస్మస్ నుంచి మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు మనందరినీ ఆ జీసస్ క్రైస్ట్ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రసాద్ మరి ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఎంతో బాగా ఆర్గనైజ్ చేసి, అన్నయ్య నువ్వు రావాలి, ఈ ప్రాంతంలో వేడుకలు చేస్తూ ఉన్నాం, మనందరి మధ్య నువ్వు రావాలంటే ఎంతో ప్రేమతో వచ్చాను, అభిమానంతో వచ్చాను. ఎందుకంటే ప్రసాద్ పాపం నా కోసం కూడా బాగా పనిచేసిన వ్యక్తి, నా విజయం కోసం కూడా బాగా పనిచేసిన వ్యక్తి. సో ఆ కుటుంబం నా సొంత కుటుంబం లాగా. తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం ఈ ప్రాంత ప్రజల యొక్క ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవటం, దేవునికి మహిమకరంగా జరగటం నిజంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. మన శివన్నకున్న బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి మనం పిలవగానే మన ప్రసాదాన్ని ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమానికి రావటం మన వార్డు ప్రజలందరూ చేసుకున్న ధన్యతగా భావిస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఖర్చుతో కూడుతున్న పనైనా మన ప్రసాదన్న, నాగమణి వదిన చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయటం, వారి కుటుంబంలో రానున్న రోజుల్లో నూతన సంవత్సరం ఆనందాలు, క్రిస్మస్ సంతోషాలతో నిండుకోవాలని, 2024 మన శివన్నకు కూడా మంచి నూతనంగా వినూత్నమైన కార్యాలు వారి లైఫ్లో జరగాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తున్నా. జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని పెన్షనర్స్ సంఘ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని సీనియర్ పెన్షనర్స్ను సత్కరించారు. స్థానిక కొత్తపేట పెన్షనర్స్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో తెనాలి సబ్ ట్రెజరీ ఆఫీసర్ అస్గర్ అలీ, జిల్లా నాయకులు కె నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షులు సిహెచ్ మాధవరావు, ఉపాధ్యక్షులు వి విఠలరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ పి సుబ్బారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమాన్ని దైదా వెంకట సోమయ్య శాస్త్రి, చింపయ్య ధరం స్వరూప్, ప్రధాన కార్యదర్శి పిఎల్జి సూర్యప్రకాశ్రావు, గౌరవ అధ్యక్షులు మాతంగి సత్యసాగర్, గరికపాటి సుబ్బారావు, కోటి హరినాథ్ బాబు, బేతాల ప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో భాగంగా 75 సంవత్సరాలు పైబడిన పెన్షనర్స్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని కోరారు. మా పెన్షనర్స్ కార్యాలయంలో తెనాలి పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వహించినటువంటి జాతీయ పెన్షనర్స్ దినోత్సవానికి అందరూ పెద్దలు ఇచ్చేసి ఉన్నారు. పెన్షనర్స్ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. దాదాపుగా 100 మంది 75 నిండినటువంటి పెన్షనర్స్కి మేము సన్మానం చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. దీనికి ఆదిపురుషుడైనటువంటి నకరా గారిని గురించి మేము స్మరించడం జరిగింది, వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. పెన్షనర్స్ సమస్యల్ని మేము పెట్టుకోవటం కూడా జరిగింది. ఈ సమస్యల్ని ప్రభుత్వం గుర్తించి మా పెన్షనర్స్కి అన్ని సౌకర్యాలు కలగజేయవలసిందిగా. పట్టణంలోని మార్కెట్ సెంటర్లో అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భారీ సిట్టింగులతో విద్యుత్ దీపాలంకరణతో ఎంతో వైభవంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పాల్గొని అయ్యప్పను దర్శించుకున్నారు. శ్రీ వాసవి మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో 11వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం శనివారం రాత్రి ఎంతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు జరిగిన పడిపూజ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో మాల ధరించిన స్వాములు, భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. పూజ కార్యక్రమం సందర్భంగా మార్కెట్ సెంటర్లో విశేషంగా అలంకరణలు చేశారు. భారీ వేదికపై భారీ సెట్టింగులు ఏర్పాటు చేసిన మండపాలు రూపొందించి అయ్యప్ప స్వామి వారిని ప్రతిష్ఠించారు. వివిధ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేశారు. విఘ్నేశ్వరుడు, మణికంఠుడు, కుమారస్వామి, అర్ధనారీశ్వరులు, కనకదుర్గమ్మ, షిరిడి సాయిబాబా, శ్రీ వెంకటేశ్వర స్వామి సహా వివిధ దేవతామూర్తుల విగ్రహాలను భారీ వేదికపై కొలువు తెచ్చి విశేషంగా అలంకరణలు చేశారు.
వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయబద్ధంగా అయ్యప్ప స్వామివారి ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పడిపూజ మహోత్సవంలో పాల్గొని స్వామి అయ్యప్ప వారిని దర్శించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి దేవతామూర్తులకు పూజలు చేశారు. అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భారీ వేదికపై ఏర్పాటు చేసిన పడిమెట్లపై కర్పూర జ్యోతులు వెలిగించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిర్వాహకులు బూర్లగడ్డ రామకృష్ణ, పద్మనాభుని కార్తిక్, గాదంశెట్టి శ్రీనివాసులు, గుర్రం చందు, కొత్త మాసు లక్ష్మీ నారాయణ తదితరులు పర్యవేక్షించగా మైలా సాంబయ్య గురుస్వామి స్వామి పడిపూజ కార్యక్రమాలను నిర్వహించారు. రేణు అయ్యప్ప భజన బృందం ద్వారా శంకరస్వామి ఆర్కెస్ట్రా సహకారం అందించారు. సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయే వరకు భారీ ఎత్తున జరిగిన పూజా కార్యక్రమం, భజన గీతాలాపనలతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పూజకు హాజరైన భక్తులందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు భిక్ష అందజేశారు. పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు వందాల పరరే పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు వందాల పల్లకి సోదరుడు కన్ముఖ సోదరుడు గణపతి సోదరుడు కన్ముఖ సోదరుడు ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు హరే పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు వందాల పల్లకి మర్ధనుడెక్కినాడు పల్లకి మదగజ వాహనుడెక్కినాడు పల్లకి మహిషి మర్ధనుడెక్కినాడు పల్లకి మదగజ వాహనుడెక్కినాడు పల్లకి హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు వందాల పరరే పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు వందాల పల్లకి పట్టణ సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక రజతోత్సవ వేడుకలు తెనాలిలోని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నటి నర్తకి మంజు భార్గవికి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతం అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి చేతుల మీదుగా ప్రదానం చేశారు. భరతముని 4 వేదాల్లోని సారాన్నంతా గ్రహించి పంచమ వేదంగా తీర్చిదిద్దిన నృత్యాన్ని పూర్తిగా సాకారం చేసుకున్న ప్రసిద్ధ నర్తకి మంజు భార్గవి అని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతం అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. నేటికి సంప్రదాయబద్ధంగా శాస్త్ర నియమాలను అనుసరిస్తూ కూచిపూడి నృత్యాన్ని పదిలంగా కాపాడుతూ వస్తున్నారని మంజు భార్గవిని అభినందించారు. పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక రజతోత్సవాలు శనివారం రాత్రి ఇక్కడి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ నర్తకి సినీ నటి మంజు భార్గవికి ఇదే వేదికపై జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ముఖ్య అతిథి లక్ష్మీ పార్వతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ శంకరాభరణం సినిమాతో తెలుగువారి హృదయాల్లో మంజు భార్గవి గొప్ప స్థానాన్ని శాశ్వతంగా పొందగలిగారని ప్రశంసించారు. కళలను ఆరాధిస్తే అద్వైతానందం కలుగుతుందని చెబుతూ అలాంటి కళలను ప్రజలు ప్రోత్సహించాలని సూచించారు. పురస్కార గ్రహీత మంజు భార్గవి తన కృతజ్ఞతాపూర్వక ప్రసంగంలో అనుకున్నది ఏదైనా సాధించాలని తనలోని పట్టుదల కారణంగానే ఈ స్థాయికి చేరుకోగలిగినట్టు చెప్పారు. తన ఎత్తు కారణంగా గురువు వెంపటి చిన్నసత్యం నృత్య రూపకాల్లో పురుష పాత్రలకే అవకాశం ఇచ్చారని, రకరకాల పురుష పాత్రల్లో నర్తించి శరీరం అలాగే దృఢంగా మారిందన్నారు. అలా కాదని పట్టుదలతో సాధన చేసి భామ కలాపంలో సత్యభామ పాత్రలో జీవించి గురువు ప్రేక్షకుల అభినందనలు అందుకోగలిగినట్టు చెప్పారు. కూచిపూడి నర్తకిని అయినందునే శంకరాభరణంలో అభినయం, బాడీ లాంగ్వేజ్ను ఈజీగా చేయగలిగానని చెప్పారు. ఆర్టిస్టులైన తమకు జీవితంలో ప్రతి అడుగులోనూ సవాళ్లు ఉంటాయని చెబుతూ పట్టుదల ఉంటేనే సాధించుకోగలమని, ఎంతో కొంత సాధించినందుకు తనకెంతో గర్వకారణమన్నారు.
తనను ఆ విధంగా ఆశీర్వదించిన దైవానికి గురువుకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తన ప్రసంగంలో స్వరలయ వేదిక సంస్థ కళలకు ఇస్తున్న ప్రోత్సాహం గొప్పదన్నారు. సినీ పరిశోధకుడు సంజయ్ కిషోర్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో అవస్థలను తెలియజేస్తూ వారిని ఆర్ట్ ప్రమోటర్లుగా గుర్తించాలని అభిప్రాయపడ్డారు. స్వర్లయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు మాట్లాడుతూ అన్ని సంస్థలతో నిర్వహిస్తున్న 500 కార్యక్రమంలో మంజు భార్గవికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. మహమ్మద్ షాబీర్ నిర్వహణలో జరిగిన సభకు జీడీసీసీ బ్యాంకు విశ్రాంత సీఈఓ డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా సీనియర్ పాత్రికేయుడు నిమ్మరాజు చలపతిరావు, డాక్టర్ చింతలపాటి మంజుల, ఎం సత్యవర్ధన్లను ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. సాయంత్రం నుండి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో లలిత, మనీషా, గోపి డోలు వాయిద్యాన్ని ప్రదర్శించారు. ఎం సత్యవర్ధన్చే సినీ సంగీతం, చింతలపాటి మంజుల శృతిల గాత్రయుగలం, నిర్మల రమేష్ నృత్య దర్శకత్వంలో తెనాలి పాట నృత్య ప్రదర్శన, ఎం ఉమామేశ్వరరావు శిష్య బృందంచే జానపద నృత్యం, చందా దుర్గాలక్ష్మిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించాయి. ఆరాధ్యుల ఆదినారాయణ పద్యగానం చేయగా సాయి లక్కరాజు తెలుగు గజలను వినిపించారు. అనంతరం ఆ కళాకారులకు ఆత్మీయ సత్కారం చేశారు. పాత్రికేయురాలు లలిత, స్థానిక ప్రముఖులు తోటకూర వెంకటరమణారావు, పోతావజ్జుల పురుషోత్తమ శర్మ, పినపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇట్స్ డూ ఆర్ డై సిచ్యువేషన్, చేస్తావా దస్తావా. సో ఇలాగే శంకరాభరణంలో ఒక్కొక్క షాట్ అసలు విశ్వనాథ్ గారు అంటే ఆ ఎక్స్ప్రెషన్ కానీ అండి, ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ కానీ, ఇది ఒక కూచిపూడి డాన్స్లోనే ఈ పద్ధతి ఉంది. ఎందుకంటే భరతనాట్యం చూడండి స్టిఫ్ కాబట్టి నృత్యాలు చేస్తే నాట్యం ఉండదు, నాట్యం చేస్తే అభినయం ఉండదు. ఇక్కడ కూచిపూడిలో స్టెప్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్ అన్నీ ఒకటిగా కలిసి వస్తాయి. మీరు ఏ మూమెంట్ చేసినా సరే, ఏ ఐటమ్ చేసినా సరే. ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నందువల్ల నాకు ఈ శంకరాభరణంలో నేను అభినయాన్ని కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని కానీ అంత ఈజీగా చేయగలిగానంటే ఈ కూచిపూడి నృత్యం. లైఫ్లో మన అందరికీ ఎవ్రీ స్టెప్ ఇస్ అ ఛాలెంజ్. బట్ మాలాంటి ఆర్టిస్టులకి ఎవ్రీ మినిట్ ఇస్ అ ఛాలెంజ్. సో ప్రూవ్ చేసుకోవాలంటే అంత పట్టుదల ఉండాలి, లేకపోతే వీఆర్ అవుట్ అనమాట. అందుకని ఈ రోజు వరకు ఇలా సస్టైన్ చేశానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై స్టబర్నెస్, మై కమిట్మెంట్. మోర్ దెన్ స్టబర్నెస్, చెయ్యాలి అనుకుంటే చేసి తిడతాను. ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజున మీ ముందు ఇలా నిల్చున్నాను. ఈ రోజున ఈ అవార్డు, ఈ పురస్కారం అందుకోగలిగాను. దానికి నాకు చాలా థ్యాంక్స్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ హి హస్ గివెన్ మీ. కేవలం 10 ఊళ్ళు ఉన్నటువంటి అంగరాజ్యానికి రాజు అయినటువంటి కర్ణుడు మాత్రం దానకర్ణుడని చరిత్రలో స్థానం సంపాదించాడు. మరి అంత చక్రవర్తి సంపద ఉన్నా కూడా దానం చేసే స్వభావం లేనప్పుడు ఏం చేయలేదు. అలాగే ఈ కళలకి ఒక దాతలాగా నిలబడి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో, తన ఆస్తులే అమ్ముకున్నారో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, మరి ఇన్ని బాధలు పడి కూడా ఈ కళాస్వరూపాన్ని నిలబెట్టాలనేటువంటి ఆ కళామూర్తికి కూడా అందరూ నిజంగా ధన్యవాదాలు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. కళామూర్తులైతేనే ఆ సంస్కారం, ఉత్తమ సంస్కారంతో సాయి గారు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు ఒకటే గుర్తొస్తుంది, ఒకనాడు రాజులు ఈ కళలను పోషించారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులయ్యారు. కనుక ప్రజలు పోషించాల్సినటువంటి కళలు ఏ కొద్ది మందికో పరిమితం చేస్తే పాపం వాళ్ళ మీద సంజయ్ చెప్పినట్టు ఎంత భారం పడుతుంది అది ఆలోచిస్తే. అందువల్ల అందరూ తల ఒక్క చేయి వేయగలిగితే అందరం ఆనందిస్తాము. ప్రతి కళ కూడా దైవదత్తమైనటువంటిదే కదా. ఆర్ట్ ఈజ్ గిఫ్ట్ విచ్ ఈజ్ గివెన్ బై గాడ్. భగవంతుడు వరప్రసాదితమైనటువంటి కళను అందరూ ఆనందించే అటువంటి కళల్ని మనం కూడా ఎంతో కొంత ఉదారంగా ముందుకు రాగలిగితే తప్పకుండా సాయి గారు నేను 10,000 ఇస్తానండి మీ కార్యక్రమానికి. రోజు రోజుకి సాయి లక్కరాజు గారు నేను చూస్తున్నాను ఈ సభ పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు. అంటే జనాలు వచ్చే ప్రేక్షకులు కానీ మీకు వచ్చేటువంటి స్పందన కానీ ప్రతి ప్రోగ్రాంకి వెళ్ళిపోతూ ఉందంటే బహుశా భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఈ హాల్ కూడా చాలదేమో, మీరు ఓపెన్ ఎయిర్ థియేటర్ పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు చేసేటువంటి ఆ కళలు ఈరోజు చూడండి, ఆ ఒక్క కొద్దిసేపట్లోనే సంగీతం, నృత్యం, పద్యం అన్నీ
అతి తక్కువ సమయంలో ఎవరికి మళ్ళీ బోర్ అనిపించకుండా అందులో ది బెస్ట్ని తీసి, అంటే ఓపిక లేదు కదా మనకి ఎవరికి కూడా ఈ కళల్ని ఎన్ని చూద్దామని ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు థియేటర్ కూడా ఇంట్లోకి వచ్చేసేసింది. సో ఈ సెల్ ఫోన్లో మొత్తం వచ్చిన తర్వాత రోజు రోజుకి వీటి మీద ప్రాధాన్యత తగ్గిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తెనాలి మీద చూడండి, ఆయన రాసినటువంటి ఆ పాట కూడా ఎంత చక్కగా నృత్యం రూపకంగా దాన్ని మార్పి చూస్తే, స్వరలయ వేదిక 500 ప్రోగ్రాం, స్వరలయ వేదిక బ్యానర్ మీద 372 ప్రోగ్రాం, వివిధ సంస్థల ద్వారా 500 కార్యక్రమం, 500 కార్యక్రమం, 100 కార్యక్రమం చేస్తున్న 2000 సంవత్సరాలు తొలిపాటుకుంటూ అత్యంత వేస్తూ ఇంకా చేయాలి అక్కరాసాయండి. ఆయన నాకు ఓపిక అయిపోయింది సార్, ఐఎమ్ వెరీ సార్, ఉంది నువ్వు 500 చేస్తావు చూడన్నాడు. చనిపోయి ఏ లోకంలో ఆయన అన్నట్టు జరిగింది. తొలిపాటు తండ్రి చెప్పాలి, నిజంగా గ్రేట్. వెంకటేశ్వర గారు ఆల్ ఇండియా దూరదర్శన్ డైరెక్టర్ జి వెంకటేశ్వర గారు, ఆయన నేను 100 కార్యక్రమం చేస్తూ ఉంటే 3 జీపులు మన దూరదర్శన్ మొత్తం కెమెరాలను పంపించారు. అక్కడికి వచ్చి చెప్పారు వాళ్ళు, ఈ లక్కరాజాయ్ గారు ప్రోగ్రాం అండి, గుమ్మడి గోపాలకృష్ణ ఎవరు లేరు, దీనికి షూట్ చేస్తా ఉన్నాడు. దట్ ఈస్ లక్కరాజ్ ప్రోగ్రాం, ఎవరు షూట్ అండ్ కమ్ అని 1.5 hours ఇస్తారు. ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాను ఈ సమయంలో. అలాగే కోట శ్రీనివాసరావు గారు, కోట శ్రీనివాసరావు పిలుస్తున్నప్పుడు ఆయన చాలా పింక్ అని రకరకాలు చెప్పారు నాకు. ఆయన రారన్నారు, ఆయన రారని కూడా అనుకున్నాను నేను. ఆయన రావటమే కాదు, మంచి ఆశీర్వాదాలు పెట్టి ఆ రోజు తెనాలు ఊపేశారు. ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో 570 మంది ప్రేక్షకులు ఉండడం వెళ్ళింది. మేము ఒక సందర్భంలో బయటకు వెళ్తే అన్ని లోపల రాగలేదు అంత సభ. కోట శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఐశ్వీ కృష్ణారెడ్డి గారికి చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు. పుత్తూరు వెంకటేశ్వర గారు, మొన్నే నారాయణ గారు సాక్షి పేపర్లు రాశారు. వాస్తవం, నేను వెన్నెలగంటి గారికి మెడ్రాస్లో సభ ఉంది, వెన్నెలగంటి గారికి వేదిక అనే సభ ఉంది మన దేశంలో. వేదిక అని పెట్టాను సభ, దీని ముందు పేరు పెడితే పుత్తూరు వెంకటేశ్వర గారు అడిగాను, వేదికను పెడుతున్నానండి అంటే ఆయన ఒకటే అన్నారు, వేదిక దేనికి వేదిక అన్నారు. నాకు గాత్రం అంటే చాలా ఇష్టం అండి అన్న. అయితే స్వరవేదిక పెట్టుకో అన్నారు. స్వరవేదిక నామకరణం బాగానే ఉంది. ఇంటికి వచ్చినా మా ఆవిడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మధుబారిని మహా ఇష్టం. నా అదృష్టం ఏంటంటే నా పక్కన కూర్చోబెట్టగలిగాను. అయితే ఆమె నన్ను అన్యాయం చేస్తారండి అండి. ఆమె అనుకుంది ఇంకో ఆస్తి అమ్ముతాను అనుకున్నాను, కాదు లైవ్ పెట్టండి అండి. అక్కడ స్వర లైవ్ వేదిక అట్లా వచ్చింది, అంతా బాగానే ఉంది. మరి ఎట్లా ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ అంటే గుండ్రంగా చేయాలా పలకగా చేయాలా నాకు తెలియదు. ఆ టైంలో కేరవణ గారు ఫోన్ చేశారు. కేరవణ పోయి తెనాలి వస్తున్నారు అక్కడ సార్ అంటే, సార్ ఇలా సంస్థ ఓపెన్ చేయాలి సార్ అన్నట్టు అంతకన్నా అన్నారు. ఇప్పుడు నేను ఉన్న చోట ఆఫీస్లో ఆయన ఓపెన్ చేశారు. మీరు ఏ సభ ఇబ్బంది లేకుండా దిగ్విజయం నడపగలిగారంటే నేను ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒకటి ముందున్న మీకు, కనపడిన దైవానికి, మీకు అందరికి ధన్యవాదాలు. జై హింద్. స్వరలయ వేదిక అన్ని కార్యక్రమాలు చేయాలి. మీరందరూ నేను ఈ సీట్లో కూర్చొని ప్రార్థించండి. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గత 19 సంవత్సరాలుగా కెపా చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. స్థానిక బుర్రేపాలెం రోడ్డులోని టీజీకే కళ్యాణ మండపంలో ఆదివారం కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ 19వ మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్రాంత జీఎస్టీ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి రంగిశెట్టి మంగబాబు, ప్రియదర్శిని విద్యాసంస్థల అధినేత చందు రామారావు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరవ రామకృష్ణ, కెపా అధ్యక్షులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బొల్లిముంత వెంకటనారాయణ తదితరులతో కలిసి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ చదువుతున్న మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. సమాజాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత యువత భుజస్కంధాలపై ఉందని అతిథులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతోనే దేశ అభివృద్ధి ఆధారపడిందని అన్నారు. చదువులో ప్రతిభ కనపరిచే విద్యార్థులకు సమాజం చేతునివ్వాలని కెపా గత 14 సంవత్సరాలుగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల రూపాయలకు పైగా పేద మెరిట్ విద్యార్థులకు అందించడం గొప్ప సామాజిక దృక్పథమని అన్నారు. 2002 సంవత్సరంలో 20,000 రూపాయలతో ప్రారంభించి ఈ సంవత్సరంలో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ చదువుతున్న 358 మంది మెరిట్ విద్యార్థులకు 11,18,680 రూపాయలు ఉపకార వేతనంగా అందించామని కెపా అధ్యక్షులు బొల్లిముంత వెంకటనారాయణ తెలిపారు. ఇదంతా సహృదయంతో ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్న దాతల వల్లే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కెపా సెక్రటరీ తాడికొండ చిన్నబ్బాయి, అమెరికా ప్రోగ్రెసివ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చందు శ్రీనివాసరావు, విశ్రాంత కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ బళ్ళ నరేంద్ర కుమార్, తెనాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, ఆంధ్రప్రదేశ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బడే ప్రభాకర్, నారాయణ విద్యాసంస్థల ఏజీఎం కె వెంకటేశ్వరరావు, కెపా అసోసియేషన్ సభ్యులు అమరేశ్వరరావు, చింతల శ్రీనివాసరావు, కృష్ణార్జునరావు, సాయికృష్ణ, రామకోటేశ్వరరావు, శివరామకృష్ణ, పున్నారావు, దాతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. సుమారుగా కొన్ని వేల మందికి ఇచ్చారు ఇప్పటి వరకు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మార్కులు తెచ్చుకొని కూడాను
పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం జవ్వాది కోటి నాగయ్య గారు, నారాయణ గారు వీళ్ళందరూ కలిసి స్థాపించినటువంటి కేప ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క సంవత్సరం 20 లక్షల రూపాయలు కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది 2 సంవత్సరాలు వరుసగా. ఆ విధంగా స్కాలర్షిప్లు ఇస్తూ పేద విద్యార్థులని, మెరిట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు వీళ్ళు నేను అభినందిస్తూ ఉన్నా. నేను కూడాను ఎప్పుడు కూడాను స్కాలర్షిప్స్ కార్యక్రమంగా పెట్టుకున్నాను గత 28 సంవత్సరాల నుండి. అందుచేత ఇక్కడ వీళ్ళతో నేను అసోసియేట్ కావటం, ఇక్కడ కూడా నేను కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. భారతదేశం యొక్క ప్రగతి కానీ దీని యొక్క ఫ్యూచర్ కానీ ఆధారపడింది విద్యార్థుల మీదే. కాబట్టి విద్యార్థులను ఎంకరేజ్ చేసి అంగలకుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో జేఎంజే స్వధార్ కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా స్వధార్లో ఆశ్రయం పొందుతున్న వారికి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి నూతన వస్త్రాలను బహుకరించారు. అంగలకుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో జేఎంజే స్వధార్ హోంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం ఎంతో సందడిగా జరిగాయి. స్వధార్లో ఆశ్రయం పొందుతున్న అనాథలతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలను గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జేఎంజే కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ థెరిసమ్మ పాల్గొన్నారు. వీరవల్లి మురళి యూత్ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభువు శాంతి సందేశాన్ని అందించారు. గణేష్ యూత్ ద్వారా ప్రతి సందర్భంలోనూ స్వధార్ కేంద్రానికి అండదండలుగా ఉంటున్న వీరవల్లి మురళికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభు చూపిన మార్గంలో నడుస్తూ తోటివారికి సహాయపడాలని సూచించారు. కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయాలని కోరారు. అయిన వారు ఎవరూ లేక స్వధార్ కేంద్రంలో అనాథులుగా ఉంటున్న వీరి మధ్య గత అనేక సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగ జరుపుతున్నట్లు తెలిపారు. వారికి తమ వంతుగా నూతన వస్త్రాలు, స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగలకుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ సభ్యులు బొద్దులూరి వేణు, ఎల్ఎంఎల్ ఖాదర్, షేక్ నసీం, నిజాముద్దీన్, సాంబశివరావు, సిస్టర్ హృదయమేరి తదితరులు పాల్గొన్నారు. ఆ దేవుడు ఏదైతే మనకి బోధనల రూపంలో ప్రపంచానికి ఒక మంచి మెసేజ్, ఈ భూమి మీద ఉన్న నివసించే ప్రతి వ్యక్తి కూడా శాంతి మార్గంలో ప్రయాణించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దయతో తోటివారికి సహాయం చేసే విధంగా మనకున్న దాంట్లో ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే పేదరికంలో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారందరికి కూడా మనకు చేతనైనటువంటి సహాయం చేసినప్పుడే దేవుడు కూడా మనకు మంచి ఆశీస్సులు అందిస్తారు. ఒక మంచి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే విధంగా మీ దీవెనలు, ఆ దేవుడి యొక్క దీవెనలు ఎళ్ళవేళ్ళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి రోజున మీ అందరి మధ్యలోకి వచ్చి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపేటటువంటి భాగ్యం కల్పించినటువంటి జేఎంజే స్వధార్ హోం పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మా సర్పంచ్ గారు అయినటువంటి నాగభూషణ్ గారికి కానివ్వండి, పెద్దలు సలాంబాయి గారు కానివ్వండి, గొల్లపూడి సాయిగిరి గారు, కనగాల సాంబశివరావు కానివ్వండి, మా ఎల్ఎంఎల్ ఖాదర్, మా విష్ణు, వీళ్ళందరూ కూడా మీకు అండగా ఉండే విధంగా మా ప్రతి అడుగు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేక్ చాలా ఆనందకరదాయకం. ఖరీదైన వస్త్రాలు వాళ్ళ ఆర్ఎస్ బ్రదర్స్లో ఏదో చిన్న చిన్న షాపుల్లో తుతుమంత్రంగా ఏదో ఇచ్చేసేద్దాం కార్యక్రమం అయిపోద్ది అనే ఉద్దేశం కాకుండా వేలకు వేలు ఖర్చు పెట్టి మనకు ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎలా అయితే తీసుకుని వస్తామో, ఏ ఆనందంగా వెళ్ళి ఆనందంతో బట్టలు కొనుక్కొచ్చేస్తామో అదే విధంగా మరి ఇంతమంది సమక్షంలో అందరూ ఒక పండగ వాళ్ళు ఇళ్లలో తల్లిదండ్రులు వచ్చి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కాదు. మరి అతనే తల్లి తండ్రి ఇలా అయ్యి వాళ్ళకి కావాల్సిన స్వీట్స్, బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇవ్వటం ఇక్కడ వాళ్ళు చాలా ఆనందకరమైన విషయం. ఈ పండగ, ఈ సెమీ క్రిస్మస్ వేడుక వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా ఆనందకరం. మిస్టర్ మురళి గారి మరియు వారి బృందానికి వాళ్ళు చేస్తున్న ఈ సేవకు గాను మేమెంతో కృతజ్ఞులం. అందరికీ ఇంత మంచి మనసు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఉంచుకోవాలి
ఇంకా సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలన్న భావనే ఉంటుంది. కానీ ఇతరులతోటి పంచిపెట్టుకోవాలి అన్న భావన చాలా తక్కువ మంది ఉంటుంది. అందుట్లో మురళి గారు ఒకరు. ప్రతి సంవత్సరము ఇక్కడ నేను వచ్చి 6వ సంవత్సరం. ఈ 6 ఇయర్స్లో కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఫంక్షన్కి ఆయనకు వీలు పడ్డ, ముఖ్యంగా క్రిస్మస్ రోజున ఆయన చేయటం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గైనకాలజీలో నూతన శస్త్రచికిత్సల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు వైద్యులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. స్థానిక బోసరోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. సీఎం ఈ కార్యక్రమంలో భాగంగా శీతాకాలంలో కురుస్తున్న వర్షాల వల్ల విపరీతంగా పెరుగుతున్న జ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అదేవిధంగా గైనకాలజీలో నూతన సర్జరీల గురించి అవగాహన కల్పించారు. ట్రోపికల్ ఫీవర్స్ అనే అంశంపై డాక్టర్ జె పూర్ణచంద్రరావు ప్రసంగించారు. గైనకాలజీలో నూతన సర్జరీల గురించి డాక్టర్ అశ్విని ప్రసంగించారు. ఐఎంఏ తెనాలి అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, కార్యదర్శి పావని ప్రియాంక తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పి దక్షిణామూర్తి, డాక్టర్ అబ్బయ్య, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ ఎంవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐఎంఏ బిల్డింగ్లో నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా విజయవాడ డాక్టర్ క్యాపిటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అశ్విని గారిని, డాక్టర్ పూర్ణచంద్రరావు గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాను ఐఎంఏలో లెక్చర్స్ ఇవ్వడానికి. డాక్టర్ అశ్విని గారు ఎంఎస్ గైనిక్ చేసి ఉస్మానియాలో లాప్రోస్కోపిక్ సర్జన్గా బాగా పేరు పొందారు. డాక్టర్ అశ్విని గారు హిస్టెక్టమీ కేసెస్, గర్భసంచిలో వివిధ రకాల కణుతులు, వాటికి సంబంధించిన కాంప్లికేటెడ్ కేసుని చాలా అధునాతన పద్ధతుల్లో చాలా చక్కగా సర్జరీ చేసి చాలా సింపుల్స్గా పేషెంట్ తొందరగా రికవర్ అవ్వడానికి చాలా అధునాతన పద్ధతుల్లో చేస్తున్నారు. డాక్టర్ పూర్ణచంద్రరావు కూడా క్యాపిటల్ హాస్పిటల్లో కొత్తగా జాయిన్ అయినప్పటికీ తను చాలా కాంప్లికేటెడ్ కేసెస్, ట్రాపికల్ ఫీవర్స్ వాటి గురించి చాలా బాగా ట్రీట్ చేస్తూ పేరు పొందారు. ఈరోజు సిఎంఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మనందరూ నిత్య విద్యార్థులం అనే విషయాన్ని తెలియజేస్తూ ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ మనకి పూర్ణచంద్రరావు గారు, డాక్టర్ అశ్విని గారు స్పీకర్స్గా వచ్చారు. ఇక్కడ టాపికల్ ఫీవర్స్ అంటే ఇక్కడ రీసెంట్గా మనం జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాం. వివిధ కండిషన్స్లో ఈ అకాల వర్షాల కారణంగా విపరీతంగా వెక్టర్ బోర్న్ డిసీజెస్ అంటే దోమకాటు విష జ్వరాలు కానీ, నిమోనియా కేసెస్ చలికాలంలో వచ్చేవి, వీటన్ని ఫీవర్స్ గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, హిస్టెక్టమీస్ అంటే చాలా సింపుల్గా ఎక్కువ కోత లేకుండా కీహోల్ సర్జరీస్ అంటాం వీటిని. కోత లేకుండా చిన్న హోల్ పెట్టేసి ఆ హోల్ నుంచి మన ఇన్స్ట్రుమెంట్ ద్వారా సర్జరీ కంటిన్యూ చేయటము. పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. మామూలుగా కోత చేసిన ఆపరేషన్ అయితే మనం 5-6 రోజులు హాస్పిటల్లో అడ్మిషన్లో ఉండాల్సి వస్తుంది. పొద్దున ఆపరేషన్ చేయించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేలాగా ఈ కీహోల్ సర్జరీస్ ఉంటాయి. ఈ రీసెంట్ అడ్వాన్సెస్ అన్ని మేమందరం డిస్కస్ చేసుకోవడం వలన నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది. సో డాక్టర్స్ కమ్యూనిటీకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈ తెనాలి ఐఎంఏలో ఫస్ట్ టైం విమెన్ ప్రెసిడెంట్ అండ్ విమెన్ సెక్రటరీ ఉండటం కారణంగా మేము ఎక్కువగా సిఎంఈస్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలని మేము రిజల్యూషన్ పాస్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక సిఎంఈ జరుగుతుంది. అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొల్లిపర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 150 మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తెనాలి కొత్తపేటలోని న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర గ్రామ దావులూరు అడ్డరోడ్డులో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఎంపీటీసీ చిలుమూరు ఝాన్సీ, గుదిబండి వెంకటరెడ్డి తదితరులు హాస్పిటల్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను అభినందించారు. డాక్టర్ కుప్ప రాధికా రాజశేఖర్ నేతృత్వంలో డాక్టర్ కేటీఎస్ శ్రీనివాస్, డాక్టర్ గారపాటి నాగా అఖిల్ తదితరులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 150 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఉచిత ఓపీ సేవలతో పాటు పలువురికి ఉచితంగా రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల మెరుగైన ఆరోగ్యమే లక్ష్యంగా న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కుప్ప రాజశేఖర్, డాక్టర్ రాధిక తెలిపారు. ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మండలంలోకి వచ్చి పిల్లలకి ఫ్రీ సర్వీస్ చేస్తున్న న్యూ చిల్డ్రన్స్ హోమ్ హాస్పిటల్ తరపు నుంచి సార్కి, మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ సర్వీస్ చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే అంత తక్కువ ఖర్చులో మెడిసిన్ అది చాలా తక్కువగా ఫ్రీగా ఇవ్వడం కూడా చాలా బాగుంది. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ గారు, మేడం గారు
కొలిపర్లో మెగా క్యాంపుగానే పెట్టాలని పెట్టారండి. 2 సార్లు పెట్టారు. 2 సార్లు కూడా పోయినసారి కూడా బాగానే సక్సెస్ అయింది. కాకపోతే పండగ రోజులు కొంచెం ఇబ్బంది అయినా జనం వస్తూనే ఉన్నారండి. ఎంత ఫ్రీగా ఎంత ఎక్విప్మెంట్తో కొట్టి డాక్టర్ గారు ఫ్రీ క్యాంపు లేబర్ కోసం ఎక్కువ వస్తూ ఉన్నారు, చేస్తున్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటున్నారు. డాక్టర్ గారు ఇలా పేదల కోసం ఇప్పుడు ఇన్ని క్యాంపులు పెట్టి చేసినందుకు డాక్టర్ గారికి అందరి తరపున ధన్యవాదాలండి. ఈ మేడం గారు కానీ సార్ గారు కానీ హాస్పిటల్లో చేసే ప్రతి వైద్యం సక్సెస్ అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. హాస్పిటల్ గురించి మేము కూడా వెళ్ళి చూసాము. చాలా క్యాంపుల్లో చాలామంది పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. డాక్టర్ గారు మేడం గారు చేయగా మంచిదని క్యాంపు ఏర్పాటు చేసి జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క కొల్లిపర్లో ఇది 3వ ప్రోగ్రాము మొదలుపెట్టి సంవత్సరంన్నర అవుతుంది. ఈ ప్రోగ్రాం మొదలుపెట్టి 15 క్యాంపుల వరకు జరిపించారు. వాటిలో 2500 మంది దాకా చిల్డ్రన్స్కి వైద్యం అందిస్తూ ఉన్నారు, మందులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి డాక్టర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మాకు అనిపించినది అనుభవపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి యొక్క ఉద్దేశంతో డాక్టర్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఐతానగర్లోని బెరాకా ప్రార్థనా మందిరం కార్యకలాపాలు ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయని సంఘస్థులు తెలియజేశారు. దీనిపై ఇతరులెవరూ ఆధిపత్యం చెలాయించడానికి వీలేదని, ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. స్థానిక ఐతానగర్ ప్యాడిసన్ పేటలోని బెరాకా ప్రార్థనా మందిరం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మందిరం వద్ద ఇరు వర్గాల మధ్య వాదనలు జరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా మందిరం కార్యకలాపాలు ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే విధంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సంఘస్థులు ప్రదర్శించారు. బెరాకా ప్రార్థనా మందిరం నిర్వాహకులు మాట్లాడుతూ చర్చిని 1956వ సంవత్సరంలో స్థాపించడం జరిగిందని, దైవజనులు భక్తసింగ్ దేవ సహాయం పేర్ల మీద చర్చ్ స్థలాన్ని రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పారు. 1971వ సంవత్సరంలో దైవజనులు భక్తసింగ్ ఒక సొసైటీని స్థాపించగా 1978వ సంవత్సరంలో చర్చ్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. 2000వ సంవత్సరంలో భక్తసింగ్ మరణానంతరం 2004వ సంవత్సరంలో అప్పుడు నడుపుతున్న దైవజనులు సొసైటీగా కాకుండా ట్రస్టుగా దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే 2015లో కొంతమంది సొసైటీ కూడా ఉందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, తెనాలి జిల్లా కోర్టు హైకోర్టు కూడా సొసైటీ లేదు, సొసైటీ డిజాల్వ్ చేయబడి ట్రస్టు మాత్రమే ఉందని తీర్పు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసిన కొంత సభ్యులు చర్చ ఆవరణలో ఘర్షణకు దిగటం జరుగుతుందన్నారు. అయితే ఇక్కడి కార్యకలాపాలు ట్రస్ట్ ద్వారానే జరగాలని కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. దీనిపై ఇతరులు ఎవరికీ హక్కు లేదని, ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ కె భాగ్యరాజ్, పి ఇమాన్యుయల్, సంఘ పెద్దలు డి మోషే, కె పరిశుద్ధరావు, కె కుమార్, సంఘ విశ్వాసులు కె ప్రశాంత్ కుమార్, కె ప్రకాష్, డి ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. మరి పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే ఒక ట్రస్ట్గా దీన్ని మార్చినారు. అప్పుడున్న సొసైటీని డిసాల్వ్ చేసి అక్కడ సొసైటీలో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ పెద్దలే మరి ట్రస్ట్లో కూడా గవర్నింగ్ బాడీగా ఉంటూ దాన్ని డిసాల్వ్ చేస్తూ సొసైటీని ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. ఆ ట్రస్ట్లో ఉన్న గవర్నింగ్ బాడీ కూడా భక్సింగ్ గారితో పాటు పనిచేసినటువంటి ఆ పెద్దలే. దాని తర్వాత కొంతకాలానికి మరి అనేకులుగా మరి అసావాసంలో ఉన్నటువంటి ఆయన ఆత్మీయులుగా ఉన్న వారందరూ కూడా పరిచర్లో వాడబడతా ఉన్నారు. దేవుని సేవకులు ఉన్నారు. ఆయా స్థలాలకి మరి ఈ గవర్నింగ్ బాడీ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయబడుతూ మరి తిరిగి ఆయా కారణాలు బట్టి తిరిగి పిలువబడుతూ అట్లా ఉంటూ వచ్చినారు. కొంతకాలం తర్వాత కొంతమంది అందులో మరి ట్రస్ట్లో పనిచేసినటువంటి వారే, ట్రస్ట్ కింద విధేయులుగా ఉన్నటువంటి వారే ఈరోజు చూస్తున్నారు. ఎంతోమంది విశ్వాసులు వందలుగా మందిరం నిండిపోయింది. ఇక్కడ ఉన్న అందరు సంతోషంతో ఉల్లాసంతో మరి కలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. వారంటే వెళ్ళిపోయిన వారి గురించి మాకు ఎటువంటి దురుద్దేశం లేదు, వారంటే ద్వేషం కూడా లేదు. వారు కలిసి రావచ్చు. ఇప్పుడు కలిసిపోవడం వేరు, కలిసి రావడం వేరు. కలిసిపోయి ప్రార్థన చేసుకోవడానికి తప్పులేదు. కలిసి రావాలి అంటే సమాధాన పడాలి. వారి తప్పని వారు కనీసం గ్రహించగలిగినాడు. ఇక్కడ పెద్దలు కూడా వారిని సాధారణంగా ఆహ్వానించే పరిస్థితి నెలకొంటుంది. మరి ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా ఇక్కడున్న మరి విశ్వాసులకు, మరి ఇక్కడ పట్టణ అధికారులకు, మరి రెవెన్యూ అధికారులకు, మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వారికి కూడా ఈ విషయాలన్నీ కూడా సరైనవని తెలియజేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలపై ఉచిత అవగాహన సదస్సు ఈ నెల 20వ తేదీన తెనాలిలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు తెలియజేశారు.
ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధమవ్వాలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉచిత అవగాహన సదస్సు బ్రోచర్లను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుర్ర శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు జరిగే సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని పరీక్ష విధానం ఎలా ఉంటుంది, అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధం కావాలి వంటి అనేక అంశాల గురించి వివరిస్తారని చెప్పారు. సదస్సుకు వచ్చిన అభ్యర్థులకు 120 పేజీల మెటీరియల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ సదన్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం, జన విజ్ఞాన వేదిక, ప్రజాతంత్ర యువజన సంఘం, ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కుర్ర శ్రీనివాసరావు, అమీర్శెట్టి శ్రీధర్, షేక్ అహ్మద్ హుస్సేన్, ఎన్జీఓ నాయకులు బేతాళ కృష్ణమోహన్, టి మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషను, అలాగే జేవీవి జన విజ్ఞాన వేదిక, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కూడా తెనాలి ప్రాంతము, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో నిరుద్యోగులకి అనేక విధాలుగా ఈ డిఎస్సికి కానీ, ఏపీపీఎస్సికి కానీ, సచివాలయానికి సంబంధించిన పరీక్షలకు కానీ, అలాగే కానిస్టేబుల్, విఆర్ఓ తదితర పరీక్షలన్నిటికీ కూడా ముందు అవేర్నెస్ క్లాసు ఇక్కడ మన ఎన్జీఓ కళ్యాణ మండపంలోనే గతంలో కూడా అనేక సార్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సదస్సులో పాల్గొని అభ్యర్థులు మరి విజయం సాధించాలని, వారి యొక్క ఏవైతే డౌట్లు ఉన్నాయో అవి తీర్చుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం బుధవారం రోజు 20వ తారీఖు సాయంకాలం 5 నుంచి 7:30 గంటల వరకు. గ్రూప్ 2 నోటిఫికేషను రేపు 27వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు దాకా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రూప్ 2 పరీక్షా విధానము ఎలా జరుగుతుంది ఏందనేది మన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఎన్జీఓ కళ్యాణ మండపంలో రేపు బుధవారం 20వ తారీఖు 12వ నెల 2023 ఎన్జీఓ కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ గ్రూప్ 2 పరీక్షా విధానము ఎలా ఉంటుందనే దాని మీద లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో స్టేట్లో ఉన్నటువంటి ప్రముఖ అధ్యాపకులు అందరూ కూడా మన ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. దాంట్లో గతంలో జరిగిన పేపర్ కంటే ఈసారి ఈ గ్రూప్ 2 పేపర్ మోడల్ మార్చినారు. దాని మీద మనకి అవగాహన ఉంటేనే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనము విజయం సాధించవచ్చు. దానికి కావాల్సినటువంటి మెలకువలన్నీ కూడా మన కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో రేపు బుధవారం నాడు 5 నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. పట్టణంలోని మార్కెట్ సెంటర్ జెండా చెట్టు వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్యార్మీ జెండా ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ సెంటర్లో శ్రీ హజ్రత్ మహబూబ్ సుభాని 52వ జెండా ఉర్సు మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జెండా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. ముస్లిం సోదరులకు గ్యార్మీ జెండా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనేక సంవత్సరాలుగా గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో షేక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. వరం కోరుకుంటే వారి వరం తెరచంగానే ఆ భక్తులు వచ్చి స్వామివారి దగ్గర తమ యొక్క మొక్కుబడులు తీర్చుకున్నారండి. అట్లానే డబల్ ఆర్ట్స్ మినపూడి వారు 30 సంవత్సరాల నుంచి ఎవరికి అందని మహా గొప్ప గంధం వారికి సంక్రమించిందండి. కార్తికేయ డాల్మిల్ వారికి ఈ 25 ఏళ్ల నుంచి ఎవరికి దక్కని గౌరవం దక్కిందండి. వారు ఏ పుణ్యఫలమో వారు స్వామివారిని దర్శించుకున్నారండి. సంతానం లేని వారికి సంతానం కలుగుతండి. మీరు రండి, ఒకసారి స్వామివారిని దర్శించుకోండి, మీ కోరికలు కోరుకోండి. మీరే అంటారు, రేపు వచ్చి మీరే ఇక్కడ చెప్తారు స్వామివారి మహత్యం గల స్వామి అని చెప్పేసి. ఎందరో సంతానం లేని వారికి సంతానం కలిగిందండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలిగిందండి. సత్యంగల స్వామి అండి మహబూబ్ సుబానీ గారు ఎల్లవేళలా అందరినీ కాపాడుతూ ఉంటారండి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు.
కొల్లిపర్లో 6వ రోజు నిర్వహించిన అంగన్వాడీల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. కొల్లిపర మండల కేంద్రంలో అంగన్వాడీలో 6వ రోజు ఆదివారం నిరసనలో పాల్గొన్నారు. నిరాహార దీక్ష శిబిరం వద్ద మోకాళ్లపై కూర్చుని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని సూచించారు. నిరసనలో నిర్మల జ్యోతి, సువర్ణలత, భూషణ్ కుమారి, శ్రీలక్ష్మి, శివపార్వతి, కృష్ణవేణి, శ్రీదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికల్ని పరిష్కరించమని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ గత 6 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలకి కనీస వేతనం అమలు జరుపుతామని, తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీని అమలు చేయమని అంగన్వాడీలు కోరుతున్నారు. అట్లాగే 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ వీళ్ళని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించడం కానీ పర్మనెంట్ చేయటం కానీ చేయలేదు. కనీసం వాళ్ళని కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు. ఈ సమస్యలన్నింటి కూడా ప్రభుత్వం పరిష్కరించేందుకు శ్రద్ధ చూపాలి. అట్లాగే అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి సమస్యని వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం అమలు చేయాలండి. ప్రస్తుతం ఉన్న రేట్లను బట్టి ఎంతో ఇబ్బందికర అరాకొరాగా జీవిస్తున్నాం కాబట్టి టీచర్ కార్యకర్త అయినా సహాయకురాలైనా ఇప్పుడు ఇచ్చే జీతంతో చాలకున్న బతుకులతో కుటుంబాలు ఎన్నో అవస్థలు పడుతున్నాము. దాన్ని అర్థం చేసుకొని సీఎం గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం మా కనీస వేతనం అన్నది అమలు చేస్తే ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని. కుల మతాలకు అతీతంగా ఈ సమాజంలో అందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అమృతలూరులోని తూర్పు దళితవాడలో గల మరణాత విశ్వాస సమాజ మందిరంలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాస్టర్ బడుగు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మైనేని రత్నప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించిన స్ఫూర్తితోనే తాను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సమాజంలో కుల మతాలకు అతీతంగా యేసుక్రీస్తు బోధనలు ఆచరణలో పెట్టుకుని జీవించాలన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ప్రత్యేక పాటలు ఆలపించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో 35 మంది సంఘస్థులకు రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గెల్లి సత్యనారాయణ, బడుగు విజయరాజు, గ్రంథి సురేష్, గద్దె విజయరాజు, కర్ర చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు మనకేం చెప్పాడంటే, ఎవరైనా మన అన్న వారి గురించి మనం పట్టించుకోకూడదు, అదంతా కూడా దేవుడే చూసుకుంటాడు. అంటే పాపులను రక్షించని అట్లాగే వాళ్ళ అన్నానికి వాళ్ళకే పోతుంది. కాబట్టి మనం ప్రేమతో అందరితో ప్రేమతో ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మరి అందరితో మనం ప్రేమగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి. మరి ఈ సమాజంలో అన్ని మతాలు ఉంటాయి, హిందూ, ముస్లిం, మరి క్రిస్టియన్, అందరం కూడా సోదరభావంతో ఉండాలి. అన్ని మతాలని గౌరవించాలి, ఎవరికి ఇష్టమైన దాన్ని వాళ్ళు ప్రేమించుకోవాలి. అందరం అన్నదమ్ముల వల్లే ఉండాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక చర్చినందు సెమీ క్రిస్మస్ చేస్తాం. మా మిత్రులను మొదటి నుంచి 5 వచనాలు చదువుతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 5 మాటలు చదువుకున్నాం. నాన్నగారు విజయరాజు గారు చదువుతారు. రాజైన హేరోదు దినములందు యూదా దేశమందు బెత్లెహేములో యేసు పుట్టిన వెంబట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ విన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూలిలో వచ్చిందని చెప్పి హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తెనాలిలో వైభవంగా జరిగిన స్వర్లయ వేదిక రజతోత్సవాలు. ప్రముఖ నర్తకి సినీ నటి మంజు భార్గవికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతం అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. మార్కెట్ సెంటర్లో వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం. వేలాదిగా తరలివచ్చి భజన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన ధనుర్మాస వ్రత మహోత్సవాలు. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతం. ఇవి వాళ్ళ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.